అంటే అది అన్నయ్య. అమ్మా, ఏంటమ్మా నిజం చెప్పడానికి ఆలోచిస్తున్నావు? ఇంకా మావయ్య దగ్గర ఎలాంటి దాపరికాలు వద్దు. ఆయనకన్నీ తెలియాలి. సహస్రం గురించి నేను మావయ్యకి చెప్పేస్తాను. విహారి గారు, కనకం ప్లీజ్. మావయ్య నన్ను అర్థం చేసుకుంటారు, నా పరిస్థితి తెలుసుకుంటారు. నిజం చెప్తే ఇంకా ఏ సమస్యలు ఉండవు. ఏంటల్లుడు గారు ఆ నిజం? మావయ్య, నాకు మీ అమ్మాయితోనే కాకుండా సహస్రతో కూడా పెళ్ళైంది. మా ఇంట్లో వాళ్ళకి నా భార్య అంటే సహస్రని మాత్రమే తెలుసు. లక్ష్మికి నాకు పెళ్ళైందని ఇంట్లో ఎవరికీ తెలీదు. అంతేకాదు మావయ్య, సహస్ర ఇప్పుడు గర్భవతి. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. కానీ ఆపో. ఏంటిది? అసలేం చెప్తున్నారు మీరు? ఇవి నిజాలు కావు. మీరు నా కూతురికి చేసిన దారుణాలు. అసలు మీరు మనుషులేనా? అమ్మా, అది కాదమ్మా. నువ్వు బాధనే. తప్పు చేశాను, నేను తప్పు చేశాను.